ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలే కాదు, పతంగులు కూడా గుర్తొస్తాయి. చాలా మంది ఇంటి మేడెక్కి పతంగులు ఎగరవేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి పండుగ మళ్లీ వచ్చేస్తోంది. జనాలందరూ పతంగులు ఎగరవేసేందుకు కొనుగోళ్లు మొదలుపెట్టారు. రంగురంగుల పతంగులతో ఆకాశాన్ని మరింత అందంగా చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సంక్రాంతి వచ్చేస్తోంది. హైదరాబాద్ నగరవాసులంతా పతంగులు కొనేందుకు ధూల్పేట వైపు అడుగులేస్తున్నారు. తీరొక్క రకం పతంగులతో ధూల్పేట ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. గతేడాది కంటే ఈసారి వ్యాపారం బాగుందని విక్రయదారులు చెప్తున్నారు. విభిన్న ఆకృతుల్లో తయారైన గాలిపటాలు అందుబాటులోకి వచ్చాయి. పేపర్ కైట్స్, కలర్ కైట్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయని వ్యాపారస్తులు చెప్తున్నారు. గతేడాది కంటే ఈసారి ధరలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. हमारे पास सब वैरायटीज के पतंग है. फिश में चापा पतंग, रंगीला, सब वैरायटीज है. पौंड का, पेपर का, परनी का, मयूर गोल्ड, ब्लैक पैंथन, डायमंड, सब वैरायटीज है हमारे पास. आप सबसे रिक्वेस्ट है कि चाइनीज मांझा मत यूज कीजिए. आप लोग ये मयूर गोल्ड, स्काई किंग आप वैसे यूज कीजिए. ये आपको एक से एक वैरायटी के आपको मिल जाएंगे मांझे हमारे पास. दुलपेट का मांझा है, हर वैरायटी है हमारे पास. तो लास्ट ईयर को ఈ ఇయర్ బాగానే ఉండే బిజినెస్. ఇప్పుడు పతంగ్ కూడా కైట్స్ కూడా షార్టేజ్ అయిపోయింది. రేట్ ఎక్కువ అయింది. ఇప్పుడు రేట్ అన్నా ఇప్పుడు ఒక నెల కింద రేట్ తక్కువ ఉన్నాయి. ఈ రోజుల్లో రేట్ డబల్ అయిపోయింది. ఎందుకంటే బయటకెళ్ళి మాల్ వస్తలేదు. ఇది బారిష్ వచ్చింది కదా, దాని గురించి మాల్ వస్తలేదు. गिराक तो बहुत आ रहा, लेकिन असम से काड़ी नहीं आने से पतंग बहुत कम तैयार हुआ, इसलिए रेट ज़्यादा है. रेट ज़्यादा है तो पब्लिक कन्फ्यूज होके इधर उधर घूम रहा. फिर आके फिर कैसा भी करके थोड़ा ज़्यादा लेने का कम लेके जा रहा. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ చాలా బాగున్నది. సేల్లో చిన్న పతంగ్తోని పెద్ద పతంగ్ వరకు మా దగ్గర ఉన్నాయి. పబ్లిక్ కూడా డిమాండ్ చాలా ఉన్నది. ఈ సంవత్సరము దారం మాంజా యూజ్ చేయండి, దాంతో పండుగ చాలా మంచిగా చేయండి. నగరంలో వారం రోజుల ముందు నుంచి గల్లీల్లో పతంగులు ఎగురవేయడం ప్రారంభమైంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కాటన్ మాంజానే వాడుతామని చెప్పడమే కాకుండా వాటినే కొనుగోలు చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి చాలా ఉత్సాహభరితంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ చిన్నప్పుడు నెలల పాటు పతంగులు ఎగరేసేవాళ్లమని జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నారు. మంచి గైడ్స్ ఉంటాయని, మంచి బాబిన్స్ ఉంటాయని వచ్చినాం మేము మాంజాల కోసం. చెరాకులు కొన్నాం, పతంగులు అన్నీ కొన్నాం. చైనా మాంజా మేము యూజ్ చేయం. జస్ట్ కాసెస్ మాంజా బి తోసుకొని బాబిన్గా కొనలేం. జస్ట్ చెరాకే కొంటున్నాం, పతంగులు కొంటాం అంతే. చైనా మాంజా ఏం యూజ్ చేయం. ఎవ్రీ ఇయర్ కైట్స్ కోసం ఇక్కడే వస్తాను. ప్రతి వారం ప్రైజెస్ అయితే చేంజ్ అవుతూనే ఉన్నది. ఎంతైతే దగ్గర అవుతుంటుందో ప్రైజెస్ అంత పెరుగుతూ ఉన్నది. సో మేమైతే ఓన్లీ కాటన్ మాంజా వాడతాము. సో ఈసారి 2 మాంజాస్ తీసుకున్నాము, ఇదే ట్రై చేస్తున్నాము. సో అందరికీ చైనీస్ మాంజా బంద్ చేయండి, కాటన్ మాంజానే యూజ్ చేయండి ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఆల్. ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతున్నది. మా చిన్నప్పుడు చేసిన సెలబ్రేషన్ ఆ వైబ్ లేదు, కానీ ఇప్పుడు ప్రకారంగా ఇట్స్ ఫైన్, బాగుంది. హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్గా అందరికీ. ఎవ్రీ ఇయర్ మేము చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతి కైట్స్ ఎగిరేయడము మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఈ తరం వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలకి పెద్దగా తెలియదు కైట్స్ గురించి. బట్ అందరు కూడా కైట్స్ ఎగిరేయండి, ఎంజాయ్ చేయండి పండుగను. ఓన్లీ మన ఇక్కడ ఏదైతే తయారు చేస్తున్నారో ఆ థ్రెడ్ మాంజాలు వాడితే చాలా మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. పండుగ అంటే ప్రాణాన్ని మూల్యంగా తీసుకునేది కాదు అనే అవగాహన చాలానే పెరిగింది. చైనా మాంజాతో పలువురు ప్రాణాల్ని కోల్పోతున్నారు. పక్షులు సైతం మృత్యువాత పడుతున్నాయనే ఆలోచన జనాల్లో క్రమంగా పెరగడంతో కాటన్ మాంజానే వాడుతామని సర్వత్రా వినిపిస్తోంది.